నిన్ను చూస్తున్నా నాన్న. దేవుడా ఎందుకు 24 గంటలు చదువు 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 ధ్యాస తప్పించి మరో ధ్యాస లేని కొడుకుని నాకు ఇచ్చావే. ఏదో తేడాగా ఉంది స్కెట్. ఏందన్నా ఎప్పుడు చదువు చదువు చదివేనా? ఫోన్ నంబర్ లెక్కేస్తున్నాడు. ఎప్పుడు చదివేనా? అలా థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు కదా. అక్కడికి వెళ్ళి చదువుకోవడానికా? థియేటర్ అంటే సినిమాలు వేస్తారన్నా? ఏం లేదు నాన్న, బాగా చదువుకొని మీకు మంచి పేరు తెచ్చి మీరు నలుగురిలో గర్వపడేలా చేయాలన్నదేనా. మింగుడు పడట్లా సినిమాకి వెళ్ళకపోతే వెళ్ళిపోయావు, కనీసం ఇదేనా? చాక్లెట్. అన్నా ఇది చాక్లెట్ కాదు నాన్న, సిగరెట్. సిగరెట్ లైఫ్ లో ఫస్ట్ టైం నాన్న నిన్న నాకు అలా ఏంటిది? ఏమో నాన్న, ఎవరో ఇచ్చారు, నాకు అర్థం కావట్లే ఏంటో ఇది. లవ్ లెటరా? లవ్ లెటరా? ప్రియమైన సుధీర్కి 2 సంవత్సరాల నుంచి వెనకాల తిరుగుతున్నాను, కనీసం నా వెనకాల పన్నెత్తి కూడా చూడవే. ఏ నేను అందంగా లేనా? నన్ను లవ్ చేస్తే ఏమైపోతుంది సుధీర్? ఈ అమ్మాయి పేరేంటి? నాన్న ఒక్కోసారి చదువులో పడి నా పేరే మర్చిపోతా, అమ్మాయి పేరు ఏం గుర్తుంటది నాకు. మందొద్దు, సిగరెట్ వద్దు, పార్క్ వద్దు, సినిమా వద్దు, అమ్మాయి వద్దు, ఏం కావాలరా నీకు? మిమ్మల్ని గర్వంగా ఉంచాలి నాన్న నేను. నానా నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. నాన్న ఏంట్రా? బ్లెస్సింగ్స్. లవ్ యూ నాన్న. గుడ్ మార్నింగ్ సార్. సార్ స్టేషన్ వచ్చిన కొత్త సీఎం మీరే కదా సార్? నేనే. ఇక్కడ మీరు హెడ్ కానిస్టేబుల్? హెడ్ కానిస్టేబుల్ సార్. ఓకే. ఇక్కడ స్టేషన్ లో ఖైదీలు ఉన్నారా? స్టేషన్ లో ఒక ఖైదీ ఉన్నాడు సార్, ఆయన పారిపోయాడు సార్. ఏ నన్ను ఆడిని ఖాళీగా ఉన్నాను చెప్పి దొంగ పోలీసు అడుగున్నాను సార్, ఆడ బయటికి ఆడుతున్నాను రాలే. ఇంతకు ముందు సీఏ ఉంటాడు కదా? అది నేనే సార్. ఆ ఆట ఆడని చెప్పి తీసి కానిస్టేబుల్ అయిపోయింది సార్. అంతకుముందు ఏం చేశాడు నువ్వు? అంతకుముందు డీజీపీ సార్. డీజీపీ? అప్పుడు కూడా ఖాళీగా ఉన్నాను చెప్పి ఒక ఖైదీతో దొంగ పోలీసు ఆడాను సార్. కాకపోతే సార్ ఆడ పోలీసు ఏడు నేను దొంగాను కదా, దొంగను పట్టుకుని బయటికి వెళ్ళి దొంగ రాలాడు. అదేంటో మీతో అందరూ బాగా ఆడుతున్నారు ఆట, ఎవడు దొరకట్లేదు. సార్ 10 నిమిషాలు ఉంటా అక్కడ. ఏమైంది సార్ ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటున్నారు సార్ పక్క లాడ్జ్లోనే. It's time to party now, Rave Opila. It's time to party now, Chitamola. Hey guys, enjoy. ఈ విషయం మరి మీ ఇంట్లో వాళ్ళ తెలిస్తే? ఇంట్లో వాళ్ళ కోసం సుధీర్, బయటకు వస్తే స్వరంగాల సుధీర్. భయ నువ్వేం చేస్తావు భయ? అబద్ధాలు ఆడుతూ ఉంటాను. సరే నా గురించి వెళ్ళగా నువ్వేం చదువుతావు? విస్కీ అక్కడ తీసుకో. ఏడుందా? లేదు కదా. ఇప్పుడే చెప్పాక అబద్ధాలు ఆడతాను నేను. ఇదే సార్ లాడ్జ్. ఒక అమ్మాయి ఉండి నేను పార్టీలోకి వచ్చి డాన్స్ చేయడం నీకు సిగ్గులేదు? మీ అమ్మ నాన్న తెలిస్తే ఏమవుతారు తెలుసా నీకు? వాళ్ళు చెప్పే వచ్చానండి. ఈడాడు ముసుగేసుకున్నాడు. సార్ మా నాన్నగారు చాలా పరుగుల వ్యక్తి సార్. తీయరా. Oh, you see this guy? See this guy? Number 1 bullshit guy. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? అడగట్లేదు. ఇది మీ నాన్నకు తెలిస్తే ఎంత బాధపడతారు తెలుసా? మా కానిస్టేబుల్ మీ ఫాదర్ పోయి చెప్పమన్నా అసలు చెప్పుకో. అడిగిపోతుందిరా, ఎంత కష్టపడి పెంచారు. ఏంటి సార్ ఆడితే మీటింగ్? రారా. నీ పేరేం పేరు? నా పేరు మర్చిపోయానండి. మీ నాన్నకి చెప్పుంటావుగా? ఏంటి సార్ ఆ నాన్న చెప్పండి మీకే తెలుసు? చెప్పుంటాడు కదా, ఇలాంటి కొడుకులందరూ ఎలాగే చెప్తారు. అరే ఇలాంటి పార్టీలు ఎక్కడ చేస్తే పార్క్ లో చేసుకోవచ్చు సార్. పార్క్ అంటే పుస్తకాలు ఉంటాయి, మనం తీస్తాం. నేను అప్పటికి చెప్తున్నాను సార్, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు అని. మా నాన్నకి తెలిస్తే ఏమైంది, మా నాన్న ఏమైనా పీకుతాడా అన్నాడు సార్. అనే ఉంటాడు సార్, మోహన్ చూడండి సార్. అయినా నిన్ను కదరా, నిన్ను కన్నా కదా మీ బాబు అనాలి ఫస్ట్ నిన్ను. వాడిని ఎందుకంటావు? వాడు బాగానే పెంచాడు. ఆడు పెంచాడు మీకే తెలుసు. ఒక తండ్రిగా చెప్తున్నా, ఒక తండ్రిగా పక్క జరుగు. తల్లి లేదని పాలిచ్చి టిఫిన్ పెట్టి స్నానం చేసి స్కూల్ పంపించి కడిగి ఇన్ని చేశాడు నీకు. నాన్న ఫీల్ అవుతాడు కదా. ఏం ఫీల్ అవుతాడు సార్? మా బాబు బొంగులో బాబు అని తిట్టేవాడు సార్. నువ్వేంట్రా, నువ్వు సపరేట్ గా రాసుకొచ్చినట్టున్నాడు నువ్వు. ఇదంతా కాదు సార్, మీడియాని పిలవండి. నేను కూడా యూతే, నేను కూడా ఇలాంటి పార్టీలు చేసుకోవడం తెలుస్తుంది సార్, అందుకు మీడియాని పిలవండి సార్.
రే మీ నాన్న ఫోన్ చేయి. మా నాన్నకు ఫోన్ చేయి. ఎందుకు ఇప్పుడు ఫోన్ ఎందుకు నెట్వర్క్ లేదు ఇక్కడ మీరేం సార్ టెన్షన్ పడతావు? ఫోన్ ఎవరా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. ఇప్పుడు చెప్పండి. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. ఆన్ చేస్తున్నా. ఈ ఫోటోలో ఏంటి సార్ మీరున్నారు? నాకు సంబంధం లేదు. సార్ మీ అబ్బాయి సార్. నా పేంటే అంటే నువ్వు ఏదో అని చెప్తుంటావు ఏనేనా? ఈడు పేజీ రాసుకొచ్చాడు రా నా గురించి. సిన్సియర్ సిఐ ఉండి ఇలాంటి కొడుకుని కన్నారేంటి సార్? అది తప్పు చేస్తే పిల్లమైనా ఆఖరికి కొడుకైనా వాడిని అరెస్ట్ చేయాలి. ఈయన అరెస్ట్ చేసి నా నిజాయితీ నిరూపించుకుంటాను. ఇంతకీ నా పేరు గుసగుసలే గున్నమ్మ వెళ్ళో నీరు సరుసలే కన్నే చూపుల్లో కొరిగి ఎన్నో దిక్కాల రుచి మనకి ఇంకా ఇంకాల. ఏం జరుగుతుంది ఇక్కడ? దీన్ని స్టెప్ అంటారా? స్టెప్ వేస్తే దెబ్బకి హాస్పిటల్ 4 లక్షలు కట్టాలి. మ్యూజిక్ యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్యా తెగ నచ్చావయ్యా కొరిగి ఎన్నో దిక్కాల రుచి మనకి ఇంకా ఇంకాల. హై ఫై. ఓకే బాయ్. నాకు ఇంట్లో బోర్ కొడుతుందండి. ఓ పంచే మెదక్కెళ్ళే రోడ్లో నర్సాపూర్ అడవులు ఉంటాయి. అక్కడ కోతులు ఉంటాయి. ఇలా మూతులు నాకు బాగుందమ్మా. అవి మూకుళ్ళు నాకేటప్పుడు నువ్వు ఎప్పుడు చూసావు? ఏవండి మీరు హీరో కదా, నన్ను యాక్టర్ ని చేస్తారా? ఓకే రా నాన్న, ఇవాళ నుంచి నాకు అసిస్టెంట్ గా జూనియర్ క్యారెక్టర్ ని ఇప్పిస్తా. ఓకే. పద షూటింగ్ ఏమవుతుంది? నేను అభినేత్రిలా ఉన్నానా? అసలు నెత్తిరే ఉండదు మనకు అభినేత్రితో ఎందుకండి? ఏం మాట్లాడుతున్నారా? ఇక్కడ వండర్ వర్ష. ఇంకా నా 1 వర్షాన్ని పెట్టుకోలేదు. మా లేడీస్ వచ్చాక ఈ జబర్దస్త్ ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. జబర్దస్త్ ఎక్కడికి వెళ్ళలేదమ్మా, లేడీ గెటప్లు అందరూ ఎక్కడికో వెళ్ళారు. మా ఎక్స్ప్రెషన్స్ చూడలేక. మీరే లేడీ గెటప్లా ఉంటారు కదా, ఇంక మనం ఎందుకులేని వెళ్ళిపోయారు. నేను అందంగా లేనా? చిన్న సాయి గడి చిన్న సైజు బట్టలు వేసినట్టు. ఇంతవరకేమో కానీ ఇక మీదట అలా కనిపిస్తుంది. నువ్వు పెళ్ళాక యాక్టింగ్ మానేస్తాను కదా, మానేయండి. యాక్టింగ్ మానేను, సినిమాలు కూడా మానేను. నువ్వు మానేయాలి. అమ్మా ఎందుకు అలా గరుస్తావు? ఓకల కాట్లు దెబ్బ తినవు. రోకల గాట్ల గురించి రోకల పోటు వచ్చి చెప్తుంది నేనండి అమ్మ. ఇదిగో అల్లుడు, బేబీకి వేడి చేసింది, చల్లగా ఏదన్నా పెట్టు. చల్లగా ఐస్ గేట్లోనే పెట్టమంటారు. బేబీ మణికొండ నుండి ఎయిర్పోర్ట్ నుండి మణికొండకి తిరగలేక అలసిపోతుంది. ఎయిర్పోర్ట్ లోనే ఇల్లు చూడకూడదు. ఎయిర్పోర్ట్ లో ఇల్లు కడితే ఫ్లైట్ లో పెడతా తీసుకుపోయి. టైం అవుతుంది పదండి. టైం అంటే గుర్తొచ్చింది, బేబీకి లండన్ ఫ్లైట్ ఎన్నింటికి? ఎర్లీ మార్నింగ్ 7 అంత పొద్దున్నే ఎలాగెళ్తారు? నువ్వు ఒక చెంబు, బేబీ ఒక చెంబు తీసుకుని ఎలా వెళ్ళండి. నీకు యాక్టింగ్ ఇస్తాను, నాకు ఈ సినిమాకి అసిస్టెంట్ గా రా. అసిస్టెంట్ గా వస్తే ఆ సినిమాలో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఉండి పడేస్తాంలే. సర్లే పద. ఇగో అల్లుడు, క్యారీ వ్యాన్ ఎక్కడెట్టారు? ఎక్కడెట్టినా నొప్పి పుట్టిందని నేను పక్కనే అట్టమన్నాను. మొన్నేమో గాని క్యారీ వ్యాన్ లో కూర్చుంటే చల్లగా ఉంటదన్నారు, ఏడిగాలి గుప్పును కొట్టేసింది. అది క్యారీ వ్యాన్ కాదే, జనరేటర్ వ్యాన్. ముందే తెలుసుకో ఫస్ట్. షూటింగ్ ఎంతసేపు ఉంటది? తెల్లార్లు ఉంటది. తెల్లారు ఉంటదా? మరి డబ్బులు తీసుకున్నప్పుడు తెల్లార్లు చేయవా? పోయి కూర్చో. సరే డైరెక్టర్ గారు, సార్. ఫస్ట్ సీన్ చెప్పండి. సార్ హీరోయిన్ బిచ్చగాళ్ళకి ధర్మం చేస్తుంది సార్. అడుక్కునేది వచ్చిందా? రాలేదు సార్. ఇది ఇక్కడ రెడీగా ఉంది. పాప ఎవరు ఆవిడి? నా వైఫ్. ఛీ, నీ వైఫా? నువ్వు అలాంటి యదవం చేసుకున్నప్పుడు దీన్ని చేసుకోవడం తప్పు వచ్చిందా? అయితే ఓకే. సార్ రెడీ సార్, సీన్ లోకి వెళ్ళిపోతాం. రెడీ 1 2 3 యాక్షన్. అయ్యా
ఒక 10 రూపాయలు దానం. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కారు అద్దం దగ్గర ఎందుకంటే ఎక్స్ప్రెస్ సెటిల్ రా అడుగోసారి అయ్యా తగ్గించు అయ్యా అయ్యా అంతేరా అయ్యా అయ్యా. దానం చేయమ్మా. ఓకే. ఎందుకంటే ఎక్స్ప్రెస్ బాగుందమ్మా బాగుందమ్మా. Hey baby, I want to discuss with you. Come on. ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు? వెళ్ళింది నీ పెళ్ళం కాదమ్మా, నా పెళ్ళం. వెళ్ళింది నీ మొగుడు కాదు, నా మొగుడు ఏం చేయడు. నెక్స్ట్ సీన్ ఏంటి సార్ ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ సార్. దీన్ని బెట్ చేయండి. సరే సార్ రండి సార్, చేయండి సార్. రెడీ యాక్షన్. ఎవరు చేయాలి? మీరే సార్ ఆవిడతో. తలక మాసినాడు ఉండాలి ఎక్కడాడు. దీంతో ఐటమ్ సాంగ్ చేయి. బేబీ మనం షాపింగ్ వెళ్దాం పదా. 1 2 3 యాక్షన్. మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే. సూపర్, చాలా అద్భుతంగా చేశారు. బ్యాకప్. డైరెక్టర్ గారు, ఆ ఐటమ్ సాంగ్ వల్ల మన సినిమా సూపర్ హిట్ అయిందండి. అరే రాంబాబు, వాళ్ళిద్దరితో ఐటమ్ సాంగ్ చేస్తేనే అంత సూపర్ హిట్ అయిందంటే నెక్స్ట్ సినిమాలో వాళ్ళే నా హీరో హీరోయిన్లు అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. వాళ్ళని పిలిపించారా? ఓకే సార్. ఇదిగో అల్లుడు. ఏంది? బాగా ఆకలిగా ఉంది, ఏడిగా ఏదన్నా పెట్టు. ప్యాకప్ అయిన తర్వాత వచ్చి మీ ఫస్ట్ సీన్ సార్, హీరోయిన్ బిచ్చగాళ్ళకి ధర్మం చేస్తుంది, అది చూసి హీరో గారు లవ్ లో పడిపోతారు. ఇది సీన్ సార్. బిచ్చగాడు వచ్చాడా? రాలేదు సార్. జూనియర్ ఆర్టిస్ట్ ఇలా రా. సీన్ ఏంటంటే బిచ్చప్ క్యారెక్టర్. ఇప్పుడు ఇది నేనా కాదు, నువ్వే అచ్చం అలాగే ఉన్నావు. ఓకే అడుకో నన్ను అడుకో. రెడీ యాక్షన్. ఒక 10 రూపీస్ ఉంటే ఇవ్వండి. అమ్మా ఒక 10 రూపీస్ ఉంటాయి అమ్మా. ఇది కాదు, కొంచెం ఫ్లో లో రావాలి. బేస్ పెంచు, బేస్ పెంచు. ఇంక రాదమ్మా. డ్రెస్సులు తగ్గించమంటే ఇక్కడ దాకా తగ్గిస్తావు కానీ బేస్ మాత్రం పెంచడానికి రాదు కదా. కూల్ రా, పద క్యారీవెన్ లోకి వెళ్ళి కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకు భాస్కర్ టెన్షన్ పడుతున్నావు? వెళ్ళింది నీ పిల్లం కాదు నా పిల్లం. వెళ్ళింది నీ మొగుడు కాదు, నా మొగుడు ఏం చేయడు. నీ మొగుడు ఏం చేయడు, నా పిల్లం ఏం చేస్తుంది నా టెన్షన్. నెక్స్ట్ సీన్ చెప్పు. హీరోయిన్ హీరో గారిని లవ్ చేస్తుంది. ఆ విషయం వాళ్ళ అన్నకు చెప్తే వాళ్ళ అన్న ఒప్పుకోడు సార్. ఇది సీన్ ఓకేనా సార్? హీరో అన్న వచ్చాడా? హీరోయిన్ వల్ల రాలేదు సార్ వాళ్ళ అన్న. ఏంట్రా క్యారెక్టర్ చిన్నది. చెయ్యి. ఓకే సార్, రెడీ సార్. 1 2 3 యాక్షన్. అన్నయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకుంటా. చిన్నప్పటి నుంచి నిన్ను. చిన్నప్పటి నుంచి ఎందుకు? ఎవడు అడిగాడు? ఎవడు అడిగాడు? బొచ్చులో బొచ్చాడు. క్లోజ్ పెట్టండి రా, క్లోజ్ పెట్టండి. క్లోజ్ లో చెయ్యి. ఎందుకు రానప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు ఇండస్ట్రీకి? రానప్పుడు ఎందుకు వచ్చావు? ఏమండి హీరో అని దీనికి పెట్టండి క్లోజ్. ఇచ్చారా? అసలు మీరు ఇంకొకసారి ఇండస్ట్రీలో కనపడ్డారా చంపా తెలపండి నుంచి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.